ఈ చతుర్భుజం కానీ దీర్ఘచతురస్రం కానీ వీటికి ఆయం అనేది కడతాము. ఆయం అప్పుడు కట్టినప్పుడు దీని ఏదో ఒక గజాయము, ధ్వజాయము, సింహాయము, వృషభాయము ఇలా 4 ఆయాలు ఉన్నాయి. ఈ ఆయాల్లో ఏదో ఒక ఆయంలో దీన్ని బిగిస్తారు. సో బిగించినప్పుడు దీనికి ఆ యొక్క వాస్తు ప్రకారము ఆ యొక్క ఆయము రావాలంటే దానికి ఈ పొడవు ఈ వెడల్పు ఇంత పెట్టాలనే ఉద్దేశం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ కొలతలు పెట్టి మళ్ళా ఈశాన్యము లేక ఈ ఉత్తరము కానీ ఈ తూర్పు కానీ ఇట్లా కొద్దిగా పెంచినప్పుడు ఆయం చెడిపోతుంది. 2 4 అన్న తర్వాత 4 రావాలా. 2.2 అంటే కనుక 2 4 రాదు, 4 పాయింట్ ఎక్సెట్రా వస్తుంది. సో అప్పుడు నువ్వు పెట్టిన ఆయం అనేది చెడిపోయింది. అటువంటిప్పుడు నువ్వు ఆయం పెట్టడం ఎందుకు, అవసరం లేదు. కాబట్టి ఏవైనా కాంపౌండ్ వాళ్ళు లేని ఇండ్లు ఖచ్చితంగా చదరము కానీ దీర్ఘచతురస్రం కానీ ఎలాంటి ఈశాన్యము పెంచకుండా ఏ మూల పెంచకుండా కేవలం 90 degrees ఉండేటట్టుగా ప్రతి మూల 90 degrees ఉండేటట్టుగానే ఇంటిని ఏర్పరచుకొని ఆ ఇంటిని కట్టుకొని సుఖవంతమైన జీవితం గడపచ్చు.